హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. వేల సంవత్సరాల చరిత్ర, ఏళ్ల తరబడి గొడవలు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల ఆకాంక్ష సౌధం అయోధ్య రామ జన్మభూమి. ఎన్నో తరాల వారికి, మానవజాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడు జన్మించిన జన్మస్థలం. రామయ్య జన్మించిన ఆ అయోధ్యలో రామ మందిరం పూర్తవబోతుంది. త్వరలో మనకి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరంలో రామయ్య తండ్రి మనకి దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22వ తేదీన రామయ్య తండ్రి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ రామయ్య తండ్రి మళ్ళీ మనందరి కోసం వస్తున్నాడు. బాలరాముని పాదాలు తాకిన అక్షింతలు ప్రతి గడపకు వస్తున్నవి. జనవరి 22 ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 16వ తేదీ నుండి అక్కడ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. జనవరి 16వ తేదీ నుండి ప్రతి ఇంట్లో కూడా రామజపం జరగాలి. ఆ రామయ్య తండ్రికి ఘనంగా స్వాగతం పలకాలి. ఆ రామయ్య తండ్రి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దక్కాలని అక్షింతలను పంపిణీ చేయడం జరుగుతుంది. జనవరి 16 నుండి 22 వరకు ప్రతి ఒక్కరూ కూడా రామజపం చేస్తూ ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా పండుగ వాతావరణంలో ఉండాలి. ఇప్పటికే చాలామందికి అక్షింతలు చేరాయి. జనవరి 15 వరకు అక్షింతల పంపిణీ జరుగుతుంది. అయితే ఆ రామయ్య తండ్రి పాదాలు తాకిన అక్షింతలను మన తరతరాలకు శ్రీరామ రక్షలా ఉంచుకునేలా ఎలా భద్రపరచుకోవాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నాకైతే అక్షింతలు ఇంకా ఇంటికి చేరలేదు. సో నేనైతే మంగళవారం రోజున అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ తీసుకున్నాను. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ అనుభూతి చెందిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఒకవేళ మీకు కూడా జనవరి 15వ తేదీ వరకు రాకపోతే మీరు కూడా దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాలకు కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంకి వెళ్ళైనా కలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈవినింగ్ టైంలో గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి రాగానే ఆ అక్షింతల్ని బీరువాలో భద్రపరుచుకున్నాను. మరుసటి రోజు పూజా మందిరంలో పెట్టుకున్నాను. అయితే ఈ అక్షింతల్ని మన తర్వాతి తరం వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు మన దగ్గర ఉంటే శ్రీరామ రక్ష ఉన్నట్లే. అలాగే కొంతమంది అక్షింతలు కొన్నే ఇస్తున్నారు, అవి ఎలా సరిపోతాయి అనుకుంటున్నారు. కానీ ఆ అక్షింతలు అలాగే ఇస్తారండి. గోముద్రతో అంటే 3 వేలతో ఎన్నైతే అక్షింతలు వస్తాయో అన్ని అక్షింతలు ఇస్తారు. మనమే ఆ అక్షింతల్ని భద్రపరచుకోవాలి. ఇదిగోండి, నాకు వచ్చిన అక్షింతలు ఇవి. నేను వీటిని ఎలా చేస్తానో చూడండి. ఈ అక్షింతలు మనకి 10 గింజలు వచ్చినా సరే మహాభాగ్యంగా పరిగణించాలి. ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఒక్క గింజ కూడా కింద పోనివ్వకండి. ఒక్క గింజ కింద పడ్డా సరే ఆ అక్షింతను జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అంత ప్రత్యేకంగా పరిగణించాలి. మనం ఈ అక్షింతల్ని పూజా మందిరంలో పెట్టుకొని 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు చక్కగా పూజ చేసుకొని 22వ తేదీన రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ అక్షింతల్ని మన తల మీద వేసుకోవాలి. అయితే మనం కొన్ని బియ్యాన్ని తీసుకొని నడ్డి విరగని బియ్యం అంటే పొడవుగా ఉండే బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంలో పసుపు, కుంకుమ, కొంచెం ఆవు నెయ్యి, అలాగే కర్పూరం ఈ 4 వేసి మనం ఎక్కువగా అక్షింతలు తయారు చేసుకోవాలి. మనం ఈ అక్షింతలను చక్కగా భద్రపరచుకొని ఏదైనా ముఖ్యమైన కార్యాలకు వెళ్ళేటప్పుడు, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు అంటే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమి జరిగినా సరే ఈ అక్షింతల్ని కొన్నిటిని ఆ అక్షింతలో కలుపుకోవాలి. అప్పుడు రాముల వారి రక్ష మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మనం అక్షింతలు కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పసుపుతో పాటు కొంచెం కుంకుమ కూడా వేసి కలుపుకోవాలి. అలాగే అక్షింతలు కలుపుకునేటప్పుడు కొంచెం కర్పూరం కూడా వేసి కలుపుకుంటే అక్షింతలు సువాసనాభరితంగా ఉంటాయి. అలాగే ఎన్ని రోజులైనా సరే పాడైపోకుండా ఉంటాయి. ఇక్కడ నేను కర్పూరం బిళ్ళను నలుపుకొని కలుపుకుంటున్నాను. ముద్ద కర్పూరంతో కూడా కలుపుకోవచ్చు. పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, అలాగే ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని అక్షింతలను తల మీద వేసి పంపించండి. ఆ రాముల వారి అండ ఎప్పుడూ పిల్లల మీద ఉంటుంది. అక్షింతలు ఎక్కడా తెల్లగా లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే రాముల వారి ఆశీస్సులతో అక్షింతలు మన దగ్గర ఎప్పటికీ ఉంటాయి. ఇలా అక్షింతలు సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు గోముద్రతో అంటే 3 వేలతో వచ్చిన అక్షింతల్ని మనం తయారు చేసుకున్న అక్షింతల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అక్షింతలన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో తయారైపోతాయి. ఇలా తయారు చేసుకున్న అక్షింతల్ని జనవరి 22వ తేదీ తర్వాత నుండి మనం ఎటువంటి శుభకార్యాలకైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకేదైనా పనులు అస్సలు అవ్వట్లేదు అనుకుంటే ఈ అక్షింతల్ని తల మీద వేసుకొని వెళ్తే తప్పకుండా ఆ పనులు జరుగుతాయి. ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది. ఇంకా స్వామివారి దగ్గర నుంచి వచ్చిన మిగిలిన అక్షింతల్ని మనం ఏదైనా కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని బీరువాలో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్షింతలు కలుపుకోవచ్చు. ఒకవేళ ఈ అక్షింతలు పాడవుతాయి అనుకుంటే దీనిలో కొంచెం హారతి కర్పూరం వేసి ఉంచుకోవచ్చు. అక్షింతలన్నీ కూడా ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఈలోపు వచ్చి ఉంటే ఈలోపే పెట్టేసుకోవచ్చు. లేదంటే 16వ తేదీని పెట్టుకోవచ్చు. ఇంకా 16వ తేదీ నుండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో రామ సంకీర్తన చేస్తే చాలా మంచిది.
శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఒకవేళ అలా కుదరదు అనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 108 సార్లు చదువుకోండి. ప్రతిరోజు కూడా చదువుకోవాలి. అలా 16వ తేదీ నుండి ప్రతిరోజు ప్రతి ఇంట్లో చేస్తూ అయోధ్యలోనేమో రామయ్య తండ్రికి ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రామయ్య తండ్రికి ఘనంగా స్వాగతం పలకాలి. మనకి రామరాజ్యం వచ్చేస్తుంది. కొంతమందికి ఇదంతా ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. మన తర్వాత ఒక 2 తరాలు గడిచిన తర్వాత మన తరంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించారు అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పటి విలువ అప్పుడు తెలుస్తుంది. నిజంగా మన తరంలో ఇలా జరగడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఇలా అక్షింతల్ని పూజామందిరంలో పెట్టుకొని ప్రతిరోజు నిత్య పూజ చేసుకోవాలి. జనవరి 22వ తేదీన రామ దీపావళి చేసుకోవాలి. 5 దీపాలతో రామయ్య తండ్రికి స్వాగతం పలకాలి. అది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ప్రతిరోజు కూడా రామ సంకీర్తన ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. చూశారు కదండి, మన తర్వాతి తరం వాళ్ళకు కూడా రామరక్ష ఉండేలాగా అక్షింతలను ఎలా భద్రపరచుకోవాలి అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.